మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం స్పందన ఏ విధంగా ఉంది, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సర్వే రిపోర్ట్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మార్గాని భరత్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో శ్రీనివాస్ 71,404 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు మార్గాని భరత్పై. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత రాజమండ్రి సిటీ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు ఆదిరెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. అలాగే శాంతి భద్రతలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు చెక్ పెడతామంటే చెప్పారు. దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరిస్తామన్నారు. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఎన్నికల సమయంలో అన్నారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. నియోజకవర్గంలో తాగునీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పైప్ లైన్లు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. పాత పైప్ లైన్లతో తాగునీళ్లలో డ్రైనేజ్ వాటర్ కలుస్తోంది అని జనం అంటున్నారు. సప్లైకి ముందు నీళ్లు ఫిల్టర్ చేయాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాజమండ్రిలో ఇప్పటికీ పాత డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరిపోవడం లేదు. ఇక అత్యంత రద్దీగా లాలాచెరువు జంక్షన్ కనిపిస్తూ ఉంది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పటికీ మొదలు కాకపోవడం ఒక ప్రధాన సమస్య. వైసీపీ హయాంలో లాలాచెరువుపై ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ మెయింటెనెన్స్ ప్రస్తుతం అసంపూర్తిగా కనిపిస్తూ ఉంది. ఫ్లైఓవర్పై స్ట్రీట్ లైట్స్ లేకపోవడం, సర్వీస్ రోడ్ లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా జనం చెబుతున్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ఎమ్మెల్యేకు చెందిన భవానీ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాలు చేస్తూ ఉన్నారు. అలాగే గ్రీన్ రాజమండ్రి, హెల్త్ రాజమండ్రి స్లోగన్తో ఎమ్మెల్యే జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. మీ భద్రత మా బాధ్యత అంటూ మహిళల భద్రతకు హామీ ఇస్తున్నారు. రాజమండ్రి హాస్పిటల్లో ఎక్విప్మెంట్ని అప్గ్రేడ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతులను కల్పిస్తూ ఉన్నారు. ఇక సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ను బొమ్మూరుకు మార్చడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం ఒక ప్రధాన సమస్య. డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించడం లేదు అని జనం అంటున్నారు. ఒక గంట సేపు వర్షం కురిస్తే ఆ రాజమండ్రి గోదావరిని తలపిస్తోంది రాజమండ్రి రోడ్లని జనం అంటున్నారు. ఇక మద్యం సిండికేట్ ఆడియో లీకులతో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో కొంత మైనస్గా మారుతుంది. ఎమ్మెల్యే అనుచరులు కొందరు కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే అభివృద్ధి చేసిన పార్కుల్లో మెయింటెనెన్స్ లేకపోవడం ఇంకో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇక సొంత వర్గానికి చెందిన వారికే పనులు ఇస్తూ ఉన్నారు అనే విమర్శలు ఎమ్మెల్యే పొందుతూ ఉన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.7% మంది జనం అంటుంటే, బాగుంది అని 51.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 33.3%గా ఉంది. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 5%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. అంటే దాదాపు 8% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. మిగిలిన 92% మందిలో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 20.5% మంది అంటున్నారు. బాగుంది అని 38.5% మంది చెప్తుంటే, పర్వాలేదు అని 33.3% మంది అంటున్నారు.
బాగా లేదు అని 6.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 1.7%గా ఉంది. అంటే దగ్గరగా 8% మందిలో మాత్రమే కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంటే ఏకంగా 92% మందిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.6% మంది అంటున్నారు. బాగుంది అని 30.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 53.8% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 10.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.6%గా ఉంది. అంటే దగ్గరగా 17% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. అంటే దగ్గరగా 13% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 83% మందిలో సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.6% మంది చెప్తుంటే బాగుంది అని 5.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 38.5%గా ఉంది. బాగా లేదు అని 48.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఏమంటున్నారు అంటే చాలా బాగుంది అని 5.1% మంది జనం చెప్తుంటే బాగుంది అని ఇంకో 5.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 76.9% మంది చెప్తుంటే బాగా లేదు అని 10.3% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుంది అని 2.6% మంది జనం చెప్తుంటే బాగుంది అని 17.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 69.2% మంది జనం అంటుంటే బాగా లేదు అని 7.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 28.2% మంది జనం అన్నారు. కావు అని ఇంకో 28.2% మంది జనం చెప్పారు. కావచ్చు అని 25.6% మంది జనం అంటుంటే తెలియదు అని 17.9% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుందని 48.7% మంది అంటున్నారు. కాదు అని 12.8% మంది జనం చెప్తుంటే కావచ్చు అని 25.6% మంది అంటున్నారు. తెలియదు అని 12.8% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 2.6% మంది చెప్తున్నారు. పెరగలేదు అని 61.5% మంది అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 35.9% మంది చెప్తున్నారు. తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 10.3% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 51.3% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 35.9% మంది జనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే తెలియదు అని 2.6% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 10.3% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 15.4% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 74.4%గా ఉంది. ఇవి రాజమండ్రి సిటీకి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.